ట్రైన్ టికెట్స్ లేకుండా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లో ట్రివాండ్రం కి వెళ్ళడానికి. నేను ఈ వీడియోలో మా ట్రిప్ డీటెయిల్స్ తో పాటు మీరు కూడా ఒకవేళ ట్రివాండ్రం కి ప్లాన్ చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే ఎలా ప్లాన్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నమస్కారం, వెల్కమ్ టు కేరళ. వెల్కమ్ టు కేరళ. మీరు వచ్చినారు ఇప్పుడు కేరళకి. ఎక్కడనో తమిళనాడు ఈరోజు కేరళలో 3 డిఫరెంట్ స్టేట్స్ ఇన్ 3 days. ముందు రోజు మేమైతే కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ అయితే విజిట్ చేసి ఇంకా అక్కడి నుంచి ట్రివాండ్రంకి అయితే బయలుదేరాము వితౌట్ ఎనీ ట్రైన్ టికెట్ రిజర్వేషన్. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాక ఆటో అయితే మాట్లాడుకున్నాం. మా ఇద్దరికి 40 రూపీస్ అయితే తీసుకున్నారు. మేమైతే రూమ్ బుకింగ్ ఏమీ చేసుకోలేదు. యాక్చువల్ గా 1 day is enough to see all the places in ట్రివాండ్రం. టెంపుల్ దగ్గరే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ ఉంటాయని విన్నాను. సో దట్ అక్కడికే వెళ్లి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్దాం అని చెప్పి మేమైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోతున్నాం. ఒక 10 minutes లోనే మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అండ్ ఎన్నో ఏళ్లగా వేచి చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దర్శనం ఇంకొన్ని క్షణాల్లో దొరకబోతుందని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమైతే కరెక్ట్ గా టెంపుల్ ముందే ఉన్నాము. ఇంకొద్ది సేపట్లోనే దర్శనానికి వెళ్తాము. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఈ టెంపుల్ కి వస్తుంటే తప్పకుండా మనతో పాటు తెచ్చుకోవాల్సింది ట్రెడిషనల్ వేర్ డ్రెస్. జెంట్స్ కి అయితే తప్పకుండా పంచగట్టుకోవాలి. పైన కండువా వేసుకోవచ్చు, షర్ట్ ఏం వేసుకోకూడదు. ఒకవేళ మీరు తెచ్చుకోవడం మర్చిపోతే టెంపుల్ దగ్గర కూడా సెల్ చేస్తున్నారు, కొనుక్కోవచ్చు. లేడీస్ కూడా ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి, శారీస్, హాఫ్ శారీస్. ఇంకొంతమంది చుడిదార్ వేసుకున్న వాళ్ళైతే కింద పంచగట్టుకొని వెళ్ళిపోతున్నారు లోపలికి. చాలా మందిని అయితే గమనించాను నేను. సిద్ధంటే మా రెడీ అనుష వయ్యారంగా రెడీ అవుతా ఉంది. గంట సేపు అయింది, ఇక్కడే నిల్చో ఉన్నాం. చెప్పండి మేడం, ఏం చెప్పాలి? దర్శనానికి వెళ్దామా? వెళ్దాం. మొత్తానికి రెడీ అయిపోయాం. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఫెస్టివల్ టైమ్స్ లో కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయంట టెంపుల్ టైమింగ్స్. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచే దర్శనం అయితే ఉంటుందంట. ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటది అని అయితే విన్నాను నేను. మీకు కుదిరితే ఒకవేళ ఆ టైం కి రావడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ కి 4 వైపుల నుంచి ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే క్లాక్ రూమ్ లో వచ్చి మన బ్యాగ్ అయితే పెట్టేద్దాం. మా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, గణేష్ వేసుకున్న షర్ట్ అన్ని కలిపి ఒక ట్రాలీ బ్యాగ్ లోపల అయితే పెట్టేసి ఇక్కడ క్లాక్ రూమ్ లో అయితే ఇచ్చేసాము. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి, అవే తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. నమస్కారం. ఇప్పుడే మనమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నిన్న నైట్ అయితే కోయంబత్తూర్లో ట్రైన్ ఎక్కాము. మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన కాసేపటికి టీసీతో మాట్లాడాము. పాపం సీట్ అయితే ఇచ్చేసారు. 500 రూపీస్ అయింది మాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ట్రైన్లో. మా ఇద్దరికి కలిపి. ఎందుకంటే 300 జనరల్ టికెట్, 200 టీసీ తీసుకొని మాకు సీట్స్ అయితే కన్ఫర్మ్ చేశాడు. ఆరామ్సే నిద్రపోయాం. మార్నింగ్ 7 o'clock మేమైతే ఇక్కడ దిగేసాము. అక్కడి నుంచి ఇక్కడికి ఆటో వాళ్ళు 50 రూపీస్ అయితే అడిగారు. 40 రూపీస్ తీసుకొని ఇక్కడైతే దించేశారు. సో కరెక్ట్గా అక్కడ ఎంట్రన్స్లో అయితే దించేశారు. ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. అక్కడికి వెళ్ళగానే అక్కడ అనమాట, అక్కడ టెంపుల్ ముందర వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ స్నానం వరకే చేసేసి మనం డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. క్లాక్ రూమ్లో మాకైతే ఈ బ్యాగ్కి 20 రూపీస్, మొబైల్ ఫోన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ అయితే ఏం తీసుకోలేదు. రూమ్ కూడా ఉందన్నారు కానీ 4 మెంబర్స్కి 1200, ఇద్దరికైతే 800 అడిగారు. ఏం లేదు, జస్ట్ 2 బెడ్లు వేసేస్తున్నారు, ఫ్యాన్ ఉంది. కామన్ బాత్రూంలోనే స్నానం చేసి రెడీ అవ్వాలంట. ఈ మాత్రం దానికి రూమ్ ఎందుకులే అని చెప్పేసి మేము రూమ్ తీసుకోలేదు. బెటర్ రూమ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి దూరంగా కాస్ట్ ఎక్కువ పెట్టుకొనైనా తీసుకోవడమే బెటర్. క్లాక్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేసి 20 రూపీస్ లగేజ్ బ్యాగ్కి, 10 రూపీస్ మొబైల్ ఫోన్కి తీసుకున్నారు. దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఓన్లీ ఒకటే స్పెషల్ దర్శనం టికెట్, 500 రూపీస్ దర్శనం టికెట్. ఒక ప్లేట్లో పూలు, అరటిపండు అయితే పెట్టించారు. ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు, 100 రూపీస్ ఆ ప్రసాదము. అనంత పద్మనాభ స్వామి చిన్న ఫోటో కూడా ఇచ్చారు. ఇలా ఈ కవర్లో ఇచ్చారనమాట.
100 రూపీస్ ఈ ప్రసాదం నార్మల్ కొనాలంటే. మాకు 500 రూపీస్ దాంట్లో ఇచ్చేసారు. 1000 రూపీస్ అయింది ఇద్దరికి టికెట్స్. నార్మల్ దర్శనం క్యూ లైన్కి కొంచెం ముందు నుంచి అయితే ఆయన చూడొచ్చు. దగ్గర నుంచే ఆయన సరిగ్గా కనిపించట్లేదు చెప్పాలంటే, పెద్ద విగ్రహం కదా. దూరం నుంచి చూస్తే అసలు ఏం కనిపిస్తాడో ఏమో. బెటర్ 500 రూపీస్ బెటర్ అని మాకు అనిపించింది. దర్శనానికి కూడా పెద్దగా టైం పడలేదు. లైన్లో వెళ్ళాము, నించున్నాము, అంతే 10 మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ అంతా చూసుకొని ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకేమన్నా రిమైనింగ్ ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. లేడీస్ కా ఏం లేదు ఇక్కడ, అంతా డొల్లా. 1500 బొక్క. ఇంకా ఎక్కువ ఇచ్చి వెళ్తుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్కామ్స్ గురవ్వద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు.